P4 కార్యక్రమం కింద దత్తత తీసుకోవడం స్వచ్ఛందమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 1,69,00,000 కుటుంబాల్లో 21 లక్షల కుటుంబాలకు సాయం అవసరమని సర్వేలో గుర్తించామని చెప్పిన సీఎం ఇప్పటికీ సుమారుగా 1,50,000 మంది మార్గదర్శులు 13.5 లక్షల బంగారు కుటుంబాల్ని దత్తత తీసుకున్నారని చెప్పారు. 15 లక్షల టార్గెట్కు త్వరలోనే చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం రాష్ట్రంలో మీరు చూస్తే మన 101,69,00,000 కుటుంబాలు ఉన్నాయి. అందులో కొన్ని సెలెక్ట్ చేసిన తర్వాత వీడింగ్ అవుట్ చేస్తే నీడీ ఫ్యామిలీస్ అవసరమైన కుటుంబాలు 21 లక్షలు వచ్చాయి. బంగారు కుటుంబాలు 98,000తో స్టార్ట్ అయింది. 13,40,697 బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మార్గదర్శకులు 13,479 నుంచి 1,41,977 మంది మార్గదర్శకుల ముందుకు వచ్చారు. అంటే 1,50,000 మంది దగ్గర 13.5 లక్షలు అడాప్ట్ చేసుకున్నారు. నా ఆలోచన 15 లక్షలు పెట్టుకున్నాం. మళ్లీ చెప్తున్నా, ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకు వచ్చాం. బలవంతం లేదు. నేను కూడా చాలా బిజీగా ఉన్నా. పార్టీ అధ్యక్షుడిగా సీఎం గా ఉంటున్నాను. అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి. మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తు పెట్టుకునే విధంగా మన పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం. ఈ రోజు నేను ప్రభుత్వ తరపున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. ఈ P4 మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో వచ్చిన సిద్ధాంతం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్కై ఈజ్ ది లిమిట్.